గైస్ మనమైతే బైక్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి పోతున్నాం. మనం వెళ్ళేది టీవీఎస్ షోరూమ్కి. ఏ బండో మీరే గెస్ చేయండి. లోపల సో గైస్ ఇదైతే టీవీ టవర్, ముసరాంబాగ్ టీవీ టవర్ ఇక్కడ ఉన్నది. ఈ ముసరాంబాగ్ మెట్రో స్టేషన్ కిందనే ఎల్బీనగర్ సైడ్ నుంచి వస్తే, దిల్సుఖ్నగర్ సైడ్ నుంచి వస్తే రైట్ సైడ్లో ఉంది. వెళ్ళాలి. ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్లో ఈ షోరూమ్ అనమాట. షోరూమ్ చూడండి, 4-5 షోరూమ్లు అనుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బండ్లు టెస్ట్ డ్రైవ్ లేవు అన్నారు. ఇక్కడ ఉందన్నారు. ఆడికి వెళ్ళినా చూపిస్తుంది ఏం బండి. అంతలా కొంతగా రాలేదు నీకు. ముందు చూడు, ఇంకేం చూస్తాను. హీరో అదే నేను చెప్పింది 125. షోరూమ్ వచ్చేసినాం. బండి అయితే నిన్న లోపల చూసినాం. ఇప్పుడు ఉంది కదా टेस्ट ड्राइव के तो कभी 10 मिनट होता तो रुको, ट्राई कर लो. 10 मिनट होता. अभी थोड़ा फीचर्स बोल रहा. 10 मिनट रुको. हाँ. बराबर. సో గైస్ టీవీఎస్ షోరూమ్కి వచ్చింది. బండి అయితే టెస్ట్ డ్రైవ్ బండి అయితే లోపల ఉంది. మనోడు ఫీచర్స్ అన్నీ చెప్తాడంట. ఈ చూసి కనుక్కొని ఏ బండి తీసుకోవాలో గెస్ చేద్దాం. తీసుకున్న తర్వాత మళ్ళీ టెస్ట్ డ్రైవ్ అయితే చేయాలి. డూక్ 390 అనుకుంటున్నా, లేదంటే ఇది అపాచీ ఆర్టీఆర్ న్యూ మోడల్ వచ్చింది కదా, అది తీసుకున్నామని చూస్తున్నా. మరి ఏది బాగుంటుందో చూడాలి. సో గైస్ మనం అనుకునే బండి అయితే ఇది అపాచీ ఆర్టీఆర్ 310, ఇది లేదంటే డూక్ 390 ఇప్పుడు వచ్చి న్యూ మోడల్. ఈ రెండిట్లలో ఏది బాగుంటుందో కామెంట్ చేయండి. సో गाइस मन सामने लाइसेंस है ना? LLR है, गाड़ी है, लाइसेंस नहीं लेके है. LLR है ना, सेम लाइसेंस है लेकिन पूछता है इसके लिए. हाँ. हेलमेट है, हेलमेट भी है. एक बार मेरे को बोलो फीचर्स कैसा कैसा है, बोलो मेरे को. नया यूट्यूब बनाए. यूट्यूब. हाँ, यूट्यूब पास के लेना है गाड़ी भी. हाँ, सामने आ जाओ, गाड़ी लेके आ. किधर सामने? ఓకే టెస్ట్ డ్రైవ్ రోడ్ మీదకి వెళ్ళి చేద్దాం అనుకోను. హైలైట్ లుక్ ఉంది. నాకైతే ఎగ్జాక్ట్ ఉంది. నీకు ఎలా ఉందిరా? ఏమైంది అనుకుంటున్నావు నువ్వు? బండి అయితే బయటికి తీసి వస్తుంది మనోడు. చూద్దాం ఎలా ఉంటారు. మనలాంటి టోళ్ళు అలాంటి బండ్లు కొనాలంటే క్యాష్ పెట్టి కొనాలి, డౌన్ పేమెంట్ కట్టుకొని ఈఎంఐ ద్వారా కట్టుకుంటా వెళ్ళిపోతుండాలి. బండి ఫీల్ హైలైట్ ఉంది. లుక్ అసలు బండి అమ్మా సేమ్ Z9 ఫీల్ ఉందిరా. బండి రోడ్డు సైడ్ తీసుకో. टेस्ट ड्राइव.
ప్రకాశం ఒక ప్రవాహం ఒక ప్రమాదం కనబడగా మిగతా ప్రపంచం అందరిదేమా బండి సౌండ్ అయితే హైలైట్ ఉంది అసలు. సో గైస్ మీరైతే కామెంట్ చేయండి ఏ బండి తీసుకోవాలి, డూక్ 390 అప్పాజీ ఆర్టీఆర్ 310 కామెంట్ చేయండి. బండి అయితే కొంచెం బాగానే ఉంది, కాకపోతే నాకు ఒక్కటే అనిపించింది వైబ్రేషన్ బాగా ఎక్కువ ఉంది పోతున్నప్పుడు. సో గాయస్ బండి అయితే మామూలుగా లేట్లేదు, బండి వచ్చేసి హైలైట్ ఉంది, అదే కొంచెం వైబ్రేషన్ సౌండ్ వస్తుంది మనకి. బండి ఫీచర్స్ మాత్రం హైలైట్ ఉంది. ఒక్క ఎక్సలేటర్ ఇస్తేనే మన భయ కింద పడిపోయాడు, ప్రపంచం తన ప్రతాపం కింద పడిపోయాడు మన భయ. ఎక్సలేటర్ ఒక్కసారి ఫస్ట్ గేర్ లో అట్లా అన్నా కింద పడిపోయాడు. బండి ఫీచర్ అయితే హైలైట్ ఉంది. మూమెంట్ భయ ఫీచర్స్ బోలో షాబీ హే. ఒకసారి అయితే మనం దీని డిస్ప్లే యానిమేషన్ చూద్దాం, చూడండి ఎలా ఉందో. యానిమేషన్ అయితే చూడండి ఎట్లుంది అసలు, హైలైట్ మామూలు లేదు. గేర్ లో ఉంది, కొంచెం హార్డ్ ఉన్నది గేర్ బాక్స్. एक 10 मिनट देगा, थोड़ा मैनेजर बाहर गए हुए हैं, वो थोड़ा एक्सप्लेन कर लेता है 10 मिनट बस, 10 मिनट एक 10 मिनट ठीक है ना? ठीक है क्यों बोला तो अपने को कुछ थोड़ा मालूम थोड़ा उन्होंने अन्ना है तो पूरा क्या है बताया थे आपको, सुने आप. సో గైస్ ఆయన ఏమంటుండంటే మనకి బండి గురించి పెద్దగా తెలియదు, వేరే అతను అన్నట్టు చెప్పాను, నాకు కొంచెమే తెలుసు అంటున్నాడు. మనం అయితే వెయిట్ చేసాం. ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు మనం ఒకసారి, उत्तराखंड है ना, उत्तराखंड मालूम, హైలైట్ ఉన్నాయి ఇండికేటర్స్ కూడా. 4 ఇండికేటర్స్, హెడ్ లైట్ వచ్చేసి, హెడ్ లైట్ మాత్రం నైట్ పూట మనం అంత స్పీడ్ పోతే అంత పెరిగిద్దాం హెడ్ లైట్, మామూలు లేదు బండి ఫీచర్ అయితే. మనమైతే బ్యాక్ సైడ్ నుంచి చూసిన ఎట్టు చూసినా కానీ Z9 లుక్ ఇచ్చేస్తుంది, లుక్ అయితే మాత్రం. కానీ నాకు ఒక్కటే అబ్జర్వ్ చేసిన, దీంట్లో వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది బండి. టెస్ట్ డ్రైవ్ చేసాక ఇప్పుడు మామూలు వైబ్రేషన్స్ అట్లా వైబ్రేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కాదు బండి పికప్ అయితే ఆసం ఉంది అసలు, ఇట్లా లాగేస్తుంది బండి. మనిషిని వెనక కూర్చున్నాడు, పాపం అతను అయితే కింద పడిపోయి నాకే భయం వేసింది. అతను పట్టుకోలేదు, అప్పుడే షర్టు సెట్ చేసుకుంటుండు, సెట్ చేసుకుంటే నేను చూసుకోకుండా అలా ఎక్సలేటర్. మనం ఎప్పుడు 310cc నడపలేదు కదా, అని చూసి అట్లా ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు జప్పులు లేచింది అసలు బండి. సైలెన్సర్ చూడొచ్చు, లోపల మధ్యలో నుంచి ఇచ్చారు. ఆర్టీఆర్ 310 హైపర్ స్పేక్ ఫీచర్స్ మొత్తం హైలైట్ ఉన్నాయి. E20 ఫ్యూల్, గుర్రం ఇచ్చింది అబ్బా. ఈ గుర్రంగా తగ్గట్టు పోతుంది అబ్బా బండి అయితే, అబ్బా ఈ గుర్రంగా తగ్గట్టు పోతుంది అబ్బా బండి అయితే. ఇది చూడండి, ఇదేమో చిన్న సీటు, ఇది పెద్ద సీటు, దాని మీద మళ్ళీ చిన్న సీటు, దాని కింద సీటు. దీని కింద మనకు వచ్చేసి అది చూడొచ్చు మనం కార్కి ఎలా ఉంటుందో. ఇది మనకు రావట్లేదు, అది ఎలా ఓకే. ఇదిగో దీనికి స్పేస్ కూడా ఉంది, మనం క్యారీ చేసుకోవడానికి. అది ఎలాగంటే కార్ డిక్కీలో ఎలా ఉంటుందో స్పేస్, బూట్ స్పేస్ లాగా అలాగా మీరైతే చూడొచ్చు. దీని ముందు సీట్ కూడా ఓపెన్ చేయాలంటే దీని కిందనే ఒకటి వైర్ ఉంటుంది అనమాట, దాని లాగితే ముందు స్పీడ్ ఓపెన్ అవుతుంది.
ఈయన వచ్చేసి ఏమంటుండంటే ఇతనికి పూర్తి తెలియదు, వేరే అతను రావాలి, అతనికి వేరే పని ఉండి వెళ్ళాడు, అతను వస్తాడు ఒక గంట తర్వాత కానీ అరగంట తర్వాత. నేనైతే ఏ బండి తీసుకోవాలి ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. డూక్ 390 లేకుంటే RTR అప్పాజీ 310. నేనైతే ఈ బండిలో 2 మైనస్ చూసిన, ఒకటి వైబ్రేషన్, ఒకటైతేనేమో అది బండి యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు మూమెంట్ హై లేయాల్సింది డౌన్ అవుతుంది. ఈ 2 నాకు మైనస్ అనిపించినాయి బండిలో. ఇక్కడికైతే వీడియో ఆపేస్తా. ఈశ్వర్ 25 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి.